హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు నుంచి రేపటి వరకు అయితే గైస్ ఓవర్ నైట్ మొత్తం మేమైతే ఈ జైల్లో టైం అయితే స్పెండ్ చేయబోతున్నాం. ఎట్లా అంటే ఖైదీల లాగా. మీరు చూసినట్లయితే ఖైదీ నెంబర్ 150, ఖైదీ నెంబర్ 7, ఖైదీ నెంబర్ 99. మేము ముగ్గురం వచ్చేసి దీని లోపల అయితే ఉండబోతున్నాం రేపు మార్నింగ్ వరకు. చూద్దాం ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటది ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. బర్రా లోపలి బర్రా. ఇంటికి పోతా. నువ్వు ఇంటికి పోయి ఇంకా 10 సంవత్సరాల టైం ఉంది. లోపలి ముద్దు ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు. రండ్రా లోపలికి. ఒక్కొక్కరికి బాల్స్ పగిలిపోతాయి. చంపి వచ్చినావు మెల్ల నన్ను ఈకులో పాపాయిలు ఎత్తుందా ఈ సున్నం చేతి దొరేటట్టున్నావు. పని చేస్తావు ఇంకా చేస్తా. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అంత మంచిగానే ఉంది కానీ గాయస్ దీంట్లో ప్రాబ్లం ఏంటి అంటే మనది క్లోజ్డ్ జైలు కాదు, ఓపెన్ జైలు అన్నట్టు. ఈ ఓపెన్ జైల్లో ప్రాబ్లం ఏంటంటే ఒకవేళ దీని దగ్గర రసల్ వైపర్ వచ్చింది అనుకో ఎటూరు కరాది ఇలానే. అండ్ వేరే క్యాంపింగ్లో ఓవర్ నైట్ లేక మా దగ్గర తినడానికి సామాన్లు కూడా లేవు. సామాన్ల ప్లేస్లో మా దగ్గర ఉన్నాయి ఏంటి ఇగో ఈ షిప్పలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నీళ్ళ బిందె అయితే ఒకటి ఉన్నది, నీళ్ళు మా ఉన్నాయి ఇలా. సో వీటితోనే ఓవర్ నైట్ సర్వైవ్ కావాలి. జైలర్ ఏమని ఇస్తే వీటిని తీసుకొని తిందాం. ఇక స్నాక్స్ ఏమైనా ఖైదీ నెంబర్ 99. ఏమన్నా రే మొత్తం నటిస్తున్నావు. అట్లా నటిస్తే ఇస్తా అనుకుంటున్నావా? అందరికంటే ఎక్కువ జైలు నీకే ఉన్నది రే. 10 సంవత్సరాలు ఇంటికి పోతావా? మర్చిపోవాలి ఇల్లు వీళ్ళు. నువ్వు ఎన్నోసారి జైలుకి వచ్చాడు? నేను ఇది 10వ పదోసారా? ఎంతమంది బల్పాలు నొక్కి ఎత్తానంటున్నాడు. ఏలే మొత్తం గావట్ని ఇట్లా ఏంటి మిడకాయలు కొరికినా కొరికే కోది అన్నట్టు మమ్మల్ని కొరికావు. ఇప్పుడు సేమ్ దూరముండ్రు మరి దూరముండ్రు. నాకు ఒక్కొక్కసారి ఇట్లా అప్పుడప్పుడు ఏమన్నా ఇట్లా క్రాక్ అవుతుంది. అప్పుడు ఇట్లా మొత్తం మొఖాల మీద పోతావా క్రాక్ అయితే? మిడకాయ నేను చూస్తే మంచి కట్టు దొంగలు ఎక్కువ ఉన్నావు. నువ్వు ఎందుకు వచ్చినావురా జైలుకు? ఒక అమ్మ మాట నిజం చేసినా అని తీసుకొని వచ్చేసారు నన్ను. నిజం చేస్తే అప్రిషియేషన్ మెడల్ ఇవ్వాలి కానీ నిజం చేసినావు. అయితే ఒక తల్లి ఒక చిన్నోడికి అన్నం తినిపిస్తూ ఉంటుంది. అయితే వాడు తినడు. తినకపోతే వాళ్ళ అమ్మ ఏమంటుంది అంటే దొంగొడతాడు ఎత్తుకొని పోతాడని చెప్తుంది. తినకుంటే ఆయన వీడేం చేస్తాడు, వీడు తినడు. అయినా తల్లి మాట ఇక్కడ అబద్ధం అవుతుందని నేను నిజం చేసి నువ్వే అందుకనే ఇక్కడికి వచ్చి రావాల్సిందే. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నిన్ను పడేసిర్రు బ్రో. నాది మంచిగానే ఉంది కానీ మరి మేము రాకముందు నుంచి నువ్వు ఎన్నో ఏం చేసినావు అంత పెద్ద ఘనకార్యం? ఏం లేదురా, మా ఇంటికాడ ఇద్దరు తనుకుంటారు. నేను తాగుడు బంద్ చేయి ఆపుదామని పోయినా వాళ్ళిద్దరు రంగాల ఆగిరు, నా మీద కేసు పెట్టారు, లోపటేసిర్రు. సూపర్ అయ్యాను. మాది ఇంకా పెద్ద పాత్ర. నీళ్ళు తాగుడు కొంచెం. వాడేంద్రా చెంచాగిరి చేస్తున్నా సీనియరేనా? సీనియర్గా కాదు, ఏడా మమ్మల్ని కరుతుందో మళ్ళీ మెడకాయలు పట్టినట్టు ఇంత ముందుకు. అది అప్పుడప్పుడు వస్తుంది, ఊకరాదు. ఇలా రాళ్ళు అయితే బాగా వచ్చినాం రా. మేము బ్రతకాలంటే ఆ మాత్రం మొత్తం బాత్రూమ్లు గడిపించారు నాతో. బాత్రూమ్ కడిగిన వారా అన్ని ఎట్లా అయితే బ్రష్ ఇచ్చిరా బట్టతో రాసిన బ్రష్లే పెట్టిపోయిన పనికి అలా గడ్డి వీక్పిచ్చి గడ్డా ఇంకా చెట్లు లేవు పెద్ద బాత్రూమ్ లో ఇంకా ఆడ లేదు మొన్ననే వచ్చినప్పుడు ఆడికే పంపించారు. ఎడ వీక్ కరెక్ట్ చెప్పు. పోతావా పీక్తావా పోయి? గడ్డి వీకలే బాత్రూమ్ అడిగి కావచ్చు. నువ్వే పోయినాటిగా బాత్రూమ్ కడిగా వేరే బాత్రూమ్ లో గట్టిగా ఓకే. మనకి ఇలా తిండి దొరకాలంటే చేయాలి తప్ప. తిండి కూడా చక్కగా పెడతలేరు మొత్తం అంతా. జైల్లో బిర్యానీ బిర్యానీ పెడతారు, అదేంటి వారం ఒకసారి పెడతారు. ఎక్స్పీరియన్స్ బాగుంది. వచ్చి 2 రోజులు 10 రోజులు అవుతుంది. నాకైతే పెట్టలే మరి. పెడతారు, నీకు తెలియదు కావచ్చు. మెడల్ కొరికేది అది, అందుకే పెట్టి ఇద్దరు తినే పెడుతుంది నా పైసలతో. మాకు కార్డు ఉంటుందా? ఏం కార్డు రా? అది కార్డు వేరే గానీ కార్డు ఇప్పుడు పేరు మీద కొన్ని పైసలు ఎత్తారు. ఎవరు ఎత్తారు? ఆ బ్యాలెన్స్ మీ వాళ్ళే వేయాలి, నువ్వు వేసుకోరాదు. ఇస్తారు. ఏం బిర్యానీ రా? చికెన్ మటనా? అది ఏంటో ఏమో కానీ ఎప్పుడు ముక్కలు రాలి, ఏ ముక్కలు రాలి, బిర్యానీ ఒకటే వస్తుంది అంతే.
రాత్రి తెప్పిద్దాం. తెప్పించుడేంది మీ వాళ్ళు అయితే నువ్వు తీసుకోవస్తుంది అడుగుదాం. ఏంటి దాచిపెట్టినా రాత్రి నీకెందుకు అంతే నారే సీనియర్ నేనేరా బయటికి పంపిస్తారు ఇలా ట్విస్ట్ ఏంటి అంటే నేను వచ్చి చాలా రోజులు అవుతుంది, కాకపోతే వీళ్ళు మల్టిపుల్ టైమ్స్ వచ్చిపోయారు అంటే జైలకు. వీడైతే మొత్తం ఇలానే ఉంటున్నాడు, వచ్చుకుంటా పోతున్నాడు 2 రోజులు 3 రోజులు. నేను ఫస్ట్ మొన్న మీరు కనవాలే ఈ 7 నెంబర్కి ఏం తెలియదు అంటే ఒక రూమ్ ఉంటుంది, అలానే ఎత్తాడు, ఇక అలానే ఉంటారు. వాళ్ళ దగ్గరికి మేము పోయి అత్తంగా అంతే అన్నంగా ఇట్లా తీసుకోవాలి. ఇవాళ మా జైలర్ బర్త్డే అని చెప్పేసి అందరికీ సేపులు అయితే వంచమన్నాడు. నార్మల్గా వంచే సేపులు కాకుండా ఈసారి ప్రీమియం సేపులు అయితే తీసుకొచ్చినాం వాళ్ళ కోసం. గిన్నె పట్టుకోపోవన్నా ఏంద్రా సేపులు ఎక్కడి నిషిప పట్టుకో. బర్త్డే నట్ట వాళ్ళు ఎవరిది? డోంట్ మేక్ నాయిస్. ఎంత నీకు 2 సేపులు ఇస్తుందిరా. సైలెంట్ గా లైన్ కట్టరా. నేను సీనియర్ ఇక్కడ. తినరీళ్ళు లైన్ సేపులు కావన్నా వద్దా? లైన్లో ఖైదీ నెంబర్ ఎంత? 150. టిక్ పెట్టుకోరి 2 సార్లు వస్తాడు మళ్ళా. ఉన్నదే 3. వాడు మళ్ళీ వస్తాడు. పట్రా పడతా అలా తీయదేమో పడు తీయదేమో తినరా. రాత్రి నేను కొడుకుడే మీ దగ్గరకు వచ్చిన జరుగురా తీయ ఉందా పుల్ల ఉందా అని సూచిస్తున్నా మీకు. ఇదేంది అన్నం పెట్టాలి కానీ ఇట్లా ఏదండి మీరు, ఎందుకండి ఇట్లా చేస్తున్నారు? సరే సరే ఈరోజు మా జైలర్ బర్త్డే సందర్భంగా వీళ్ళకి మంచిగా ఇద్దాం. ఇక పర్రా కొట్టాడుకోకూరి దారా ఇంకోటి చోటు పరా చోటు రారా. ఓ చాలు పో, తిన్నకాడికి చాలు. ఇంకో ఈ డబ్బా ఉన్నాయో మంచిగా ఒక సేపు రాత్రి తెల్లందాకా వచ్చినట్టయితే అది వాడుకోరు. ఎట్లుందిరా సేపు? యాక్చువల్గా 5 సేపులు మీకేమని పంపించి కానీ 2 నేను నొక్కేసిన. మనకు వచ్చేదన్నీ ఆయన నొక్కెత్తున్నాం కాబట్టి రాత్రి దొరకవాళ్ళం ఇట్లనే వేసి మాకు ఏటో చూస్తుండేమో రే. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. ఏమరా ఏమనిపిస్తుంది రే? మీరు నాతో ఎంత సామరస్యంగా ఉంటే మీరు అంత మంచిగా ఎంజాయ్ చేస్తారు. మన జైలర్ అయితే మనకు చాయ్ పొయ్యి ఇచ్చిండు, ఎందుకంటే చాయ్ పెట్టేయమని డిమాండ్ ఇట్లా వేస్తుండు. చాయ్ పెట్టిరా అన్నాడు. నా పెట్టకు, నీకు తాగకపోతే పెట్టు, అందరం తాగుతాడు. అందరికి అవుతుంది, ఇక మేము కూడా తాగుతాం, అటు పెట్టిస్తాం. ఇక ఈ జైల్లోకి రాకముందుకు అయితే గాయస్ వీనికి టీ స్టాల్ ఉండే. సో మేము అప్పుడప్పుడు పోతుంటాం అందరికి టీ స్టాల్ చాయ్ తాగడానికి. సో ఇప్పుడు వాడే పెడుతుండే మాస్టర్ చెఫ్, అందుకే నాకు ఇచ్చిండు. ఒకసారి చూసి వచ్చిండు, తాగిండు నా దగ్గర, మరిగిండు. చిక్కవేటు వీడు వేసే ఒక్క కప్పు చాయ్కి 10 సార్లు నీళ్ళు పోపిస్తాడు. చాలారా చలో ఎప్పుడైతే చాయ్ పత్తి వేద్దాం. వేసేస్తున్నావా? అవు ఇది శంషనా ఏంది? గింత ఉంది అప్పటి నుంచి వాడుతున్నారు ఏంది కొంప? దాంట్లో నిండా చాయ్ పత్త పోసినప్పుడు బట్టలే శంష, అందుకని కట్ చేసిండు చిల్క. డైరు డైరు వాడు సీనియర్ ని చేసేస్తాను. మాస్టర్ చెఫ్ ఇక్కడ మచ్చ, మాస్టర్ చెఫ్ మచ్చతో ఈరోజు ఇరానీ చాయ్ తాగుదాం. మచ్చా చక్కెర వేయలే ఇంకా. తయారు చేసినాం కానీ గాయస్ మా దగ్గర తాగని గిలాసులు అయితే లేవు, ఈ శిఖరాలు అనేది తాగడు.
మరి డిన్నర్ ఎప్పుడు వస్తుందిరా? మీ ఇద్దరు పోవాలి గిన్నె పట్టుకొని. నేను స్పెషల్గా నాకు అత్తది వాళ్ళే చేస్తారు. మాకు కూడా కొడతారు బెల్లు ఇనుర్రి. మాకు కూడా మీద లైసెన్స్ మీకుండదు చెప్పరా చిన్నోళ్ళుగా తెప్పిరా మాకు కూడా. 10 సార్లు వస్తే అట్లుంటది. ఇప్పుడు వచ్చినావుగా ఫస్ట్ సార్ తెప్పి చెప్పరా కొరుకుతారుగా ఆడి పోతే వాళ్ళని కొరుకుతారని ఇటు పంపిస్తారు కావచ్చు. ఈడ నాన్న అడిగితే ఏమవుతుంది? ఆడికి రెచ్చిపోతుండు. తెప్పిరా అందరికి. తెప్పిస్తా మీరు ఇంత మాట్లాడుతారంటే తెప్పిస్తా. కానీ ఇలా ఆదివారంగా చికెన్ మటన్ ఎత్తారు. చెరొక్క ముక్కేయాలి మరి ఎత్తారా? వాళ్ళు వచ్చేది ఒక ముక్క సగం ముక్క అవుతుంది. జైలర్ వచ్చేసి గాయస్ తినడానికి అయితే వేయండు. మాకు ఇంకా డిన్నర్ రాలేదు. ఆ ఫ్రస్ట్రేషన్ లా కొద్దిగా ఎంటర్టైన్మెంట్ కోసము బ్యాన్ కొట్టు పిచ్చి వేసినట్టు ఎవరిని ఒక్కొక్కడు ఒక్కొక్క తీర కొట్టురు. నువ్వు ఏదైనా మ్యూజిక్ కొట్టు, నేను మధ్యలో మధ్యలో చాలా పిచ్చి వేసినట్టు కొట్టకు. తినవడదు మళ్ళా. ఓకే మంచిగా స్టార్ట్ అయ్యి క్రియేట్ చేయాలి. ఇప్పుడు వాడాలని ఏం కొట్టున్నది అరే మ్యూజిక్ క్రియేట్ చేయాలి. ఎక్స్పీరియన్స్ జైలర్ వచ్చే ఖైదీర్ ప్రిజనర్ ఏదైనా కొడతావుగా కొట్టు, కొత్త కొట్టు. మొత్తం మ్యూజిక్ అది క్రియేట్ అయితే మీ లొల్లి ఆందాకిన పడుతుంది అవతల. ఒక 5 నిమిషాలు బయటికి పోనీయరా? ఆకలి అవుతుంది. ఎవరు తిన్నారు? నేను కూడా తినలే. ఇంకా టైం ఎంత అవుతుందిరా? ఇంకా 7 కూడా కాలే. చెప్పినా నీకు ఏడిది మా వాళ్ళు 2 ఉన్నారు చెప్పినా అని. ఖర్చు అవుతుంది ఇంకెక్కువ. కట్ చేసుకో. నువ్వు ఇచ్చింది ఒక్కడి మందమే. కట్ చేసుకోమన్నా. కట్ చేసుకోమంటే ఎట్లా కట్ చేసుకోవాలి? కాడి పాల ప్యాకెట్ ఇచ్చి కాట్. అరే ఇద్దరు కలిసి మీరు ఏం చేస్తారు? 1 పిల్లలు ఇటు సైడ్ ఉండాలి, అట్లా పట్టుకోరని. మీరు ఇద్దరు పట్టుకుంటే మీ ఇద్దరికి వస్తుంది. ఇటు పంపిర్రని ఇటు తీసుకురారని చెడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మాట్లాడినాం అనుకో మళ్ళా సేపులు పంపించి వచ్చినాయారా? సేపులు ఒకటే ఇచ్చిరు. ఒకటైతే వచ్చిందిగా. అంటే ముగ్గురు కలిపి ఒకటి ఇచ్చిరా? మనిషికి ఒకటి ఇచ్చిరా? మంచికోటి వచ్చింది. 2-3 కొరకే ఇచ్చిండు ఫస్ట్. అయితే ఆయన ఇచ్చిండు. మీకోసం ఒక చిన్న గిఫ్ట్ తీసుకొచ్చిండ్రా, పల్లీల పట్టి గిఫ్ట్. పెద్ద ఇది ఉత్తగా రాదు మీకు. ఒక చిన్న ఛాలెంజ్. ఈ గేట్ పోర్షన్ ఉందిగా, దీన్ని వాడకుండా, ఈ కింద పట్టిని వాడకుండా, ఈ కింద కార్పెట్ కానకుండా, ఎవడైతే ఎక్కువసేపు పైన ఉంటాడో ఈ పొంగుల కన్నా కాళ్ళు పెట్టుకో, మీద పెట్టుకో, ఏమైనా పెట్టుకో, ఎవడు ఎక్కువసేపు ఉంటే వానికి. ఓకే టైమర్ స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా పట్టుకోవచ్చుగా? పట్టుకోవచ్చు. కాళ్ళు పెట్టుకో, ఏమైనా పెట్టుకో. గివిటి మీద పెట్టద్దు, కింద పెట్టద్దు. రెడీ? 1 2 ఏమే నువ్వు పార్టిసిపేట్ ఎత్తలేవా? ఇద్దరు ఈ గేట్ ని వాడద్దు. గేట్ గిదాని మీద సపోర్ట్ తీసుకున్నా అంటే కథమే నీ పని. తీసుకుంటా ఇట్లా కరెక్ట్. భలే ఉన్నారా? భలే దొరికిరు ముగ్గురు.
పైకి. అందరిని కొరికే కోతి గెలుచుకుంది పల్లిలో పట్టి. కోతి టేక్ ఇట్ ఎంజాయ్. ఎక్కడ కూడా వెళ్తే మళ్ళీ మొత్తం మర్రు ఏం కావాలి? అరే నువ్వే గెలిచినావు, అడుగుతున్నాం మంచిగా కదా సీనియర్. నేను కింద కట్లా చెది చేరుతుంది మరి ఎరగొట్ట. ఇది ఇది అచ్చా నా పడక చెప్పిండు. పలకెట్ట చెప్తావు? పలకరా మొత్తం కింద పోతుంది. పలకే మరి చప్పడేకుండా లాస్ట్ కొత్త గిది మీద కింద పడ్డది. అరే నీకు రాలే కదా గిదా అదే మిగిలింది మరి ఇలా అంత రుచి మజాని బొర్ర వచ్చిందా? ఇగో జైలు ఉండి ఉండి బొర్ర వచ్చింది. 10 రోజులు అవుతుంది నువ్వు వచ్చి ఏందిరా? అంత ముందు అంటున్నాగా మంచిగా తింటున్నావు అంటుండే ఒక మూలకి తీసుకొని తింటుండే అయిపోయిందా? దాని రాక ఊకో ఈ ఊకేనా సీజరు మొత్తం నువ్వు కేసిరు రక్తం వెళ్తుంది. ఇంత ఇచ్చినావు కదా. ఏంటిది ఇదేందుకు ఇప్పుడు పట్టరా అంటే ఎట్లా అది అడు ఏంటిది మేము చేసినట్టు చేయి. ఒకసారి ఇద్దరు ఆడమని ఎట్లుంటుందో. అన్ఎడ్యుకేటెడ్ ఫెలో వీడికి రాకపోతే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ఇన్ జైల్. మళ్ళీ కొరకమాట కొరకుతా కొరకు ఒకసారి మీ ఇద్దరు ఆడరు. పట్టరా. These are animals, not play games. That's why he Hey, don't you want play to re. play. He don't want to play. రాక్ పెప్పర్ సీజర్. రాయి పేపర్ విన్ను గిట్లా కొట్టుకుంటారు ఏంది అసలు కాదు. నువ్వు నీ బాధ కొట్టా నేను కొట్టద్దు కొట్టాలి. మళ్ళీ అడు ముగ్గురు ఆడే. మీ ఇద్దరు చెప్తా నాకు నేను ఆడతా. రాక్ పేపర్ సీజర్ ఆడదాము. సేఫ్ అయితే విని కూడా కొట్టాలి. నాకు చెప్పమంటే చెప్తలేరు. ఇక ఇట్లా పెడితే ఇగో ఇట్లా పెడితే రౌతు, ఇట్లా పెడితే పేపరు. ఏం చేయాలంటే ఇట్లా పెట్టాలి. నువ్వు ఇట్లా పెట్టాలి. ఊకే పేపర్ పెట్టి కత్తిరిస్తా. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టాలి. ఇట్లా పెడతా. రాక్ పేపర్ సీజర్. ఎవరు కొట్టాలి ఇప్పుడు నేను? అయ్యో నేను వీడిని, వీడు నిన్ను, నేను నిన్ను. గేమ్ మీరు మంచిగా కథలు పడుతురు. బొంగురి అనేది కొడుతున్నాడు. గిట్టు కొట్టాలి. గిటే నేను కొట్టాలి. ఏంటిదిరా? ఏంటి రాయి నీదేంటిదిరా? పేపర్ నాదేంటిరా? నేను కొట్టాలి. నేను వీడిని కొట్టాలి, వీడు నిన్ను కొడతాను, నన్ను కొట్టాలి. నన్ను వచ్చిన కొట్టాలి. నువ్వు నేను కొట్టాలి. కొట్టినవా? అయిపోయా కొట్టినాక ఇద్దరా మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? మెల్ల పెడతాడు. రాక్ పేపర్ సీజర్. పెట్టరా. రాక్ పేపర్ సీజర్.
ఆ పేపర్ పెట్టడానికే కొట్టినాం మరి ఇప్పుడు గిదాడం అన్నం పెట్టి పోలీసు వాళ్ళ కన్నా గట్టి కొడుతున్నారు మీరు. ఈ దెబ్బలు ఈ జిల్లా కచ్చినాక ఎప్పుడు పోలే అబ్బా ఇప్పుడు వాళ్ళు ఘోరంగా ఓడుతురుగా ఈ గేమ్ ఏమో. ఒకసారి వాడు ఓడిపోతుంది మన తగ్గట్టు. పతంగి హీరో ఒక్కలేనా 5 అన్నారా గురు పతంగి హీరో పిట్ట హీరో విమానం ఎవరు కుక్క పిల్ల భవనే ఆటో హెలికాప్టర్ ఎగురు ఎగురు రిలాక్సేషన్ అది నేను ఒక్కనే డిసిఎం రాకెట్ ఎగురు మెల్లగా కొట్టా నేను నన్ను రాలని అంటే నేను తప్పు అవుతుంది. నేను అంట పంది ఎగురు హెలికాప్టర్ కొంచెం స్లో అయింది అబ్బా రాకెట్ ప్లేటో ఒక దెబ్బిస్తున్నా వంపు ఏం తెప్పిస్తావు ఎందుకు కొట్టున్నావు 3 హెలికాప్టర్ జనరేటర్ డయర్ బాటిల్ నేను లేపగానే మనం అంటే కారా చలో రండి వచ్చిందా బిర్యానీ తెప్పిస్తా అదే నరుకుతూ మరి అన్ని అరే నాకు కార్లో పైసలు అయిపోవచ్చు అంతా నరకుడు బ్యాచ్ నరకుడా ఇప్పుడు కూడా పోతాండి గారా దరే ఏంటి ఏంది నేనేనా వేసుకోరి వేసుకోనాక మళ్ళీ గిన్నెరి పండురా ఏంది ఇంకా మీ లొల్లి 10 అవుతుంది గిన్నెలు కడుక్కున్నాడు అయి తొందర వండరు కానీ బరాబరే ఉంది రో బరాబర్ పడతా లొల్లి వేయకూరి నేను పంటున్నా ఎవరా నిద్ర పడతలే ఏరా రే వాడు ఇట్లా అటు ఇటు కావాలి మీ ఇద్దరు పని చేస్తా మీరే చూసుకోవాలి వాడిని వాడు వంటలేడేం రా వాడిని వంట పెట్టరా పండుకో పనుకొస్తా ఏమైందిరా పోవాలి ఏదన్నా మార్గం ఉంటే చెప్పు గంతార్జెంట్ ఏమున్నది ఉన్నది చెప్తావా చెప్పావా గంతార్జెంట్ ఏమున్నది ఇప్పుడు జైలు నుంచి పోయే బర్త్డే ఉన్నది పోయేస్తా బర్త్డేనా బర్త్డే అయితే పోయేస్తా ఎవరిది పోయి వస్తావా అటేనా ఒక మార్గం ఉంటే చెప్పు గిట్ల గిట్ల అంటే మా లవర్ది బర్త్డే ఉన్నది పోయేస్తా చెప్పు చాలా ఒక మార్గం ఏంద్రా నిద్ర పడతలేదా తోవద్దు ఏమొద్దు నువ్వు ఏవటి మేము దెబ్బల పడతాం సపరేట్గా వానుకో
అన్ని కథలా పడతాను నేను పోయేతో వరకు పంపిద్దాం. వద్దా వాడి కాబట్టి మనకు దెబ్బ పడతాయి అనుకో వాడు అసలే ఏం చేసి వచ్చిండో వీళ్ళకు మనకు పెరుగుతుంది మళ్ళా జైలు శిక్ష. పండ్రా చిరికారే బయటకు పోతారు లేక నువ్వు ఆ మేఘ విన్నట్లేరు అంత టైం కడుపులా తినడానికి కాదు. మళ్ళీ రగ్గు బిగ్గు దొరుకుతా పట్టగా పోహా చదివెడుతుంది ఫుల్ పోవాలా పోతారా గడికి ఒక తగ్గుంటుంది అని చెప్పిన పోతా పోయి తీసుకురా నేను చూస్తా జైలర్లో ఎత్తున ఏదో సిగ్నల్ ఎత్తురుకురా. అయితే ఏం లేకపోతే ఇలా ఏం లేకపోతే చూసైతే రాపోరా ఆయన దొరుకుతుంది తిందాము. సరే పోతా పోతా పోతా. ఎంతైనా గైస్ వీడు కూడా మనోడే కాబట్టి వీనికి అయితే ఒక రగ్గు ఇచ్చేస్తున్నాం. ఇది నాకు ఇది నీకు ఇంటిదిరా కేకు ఏమో దొరికిందాడు పక్కొచ్చిన వీళ్ళు లేదామా తింటాడు ఎందుకు మళ్ళీ పోతా అంటాడు. ఎన్ని వచ్చినాయి మత్తు వచ్చినాయి హోల్కి మళ్ళీ పోతా అంటాడు. బర్త్డే నాట ఎవరా ఇది ఎక్కడేది ఎక్కడేదా నీకేం తిను తింటావా తినవా మంచిగా ఉంది కదా. ఇయ్యో అప్పుడు నువ్వు అవి మంచిగా అనిపించలే. ఇది రోజు బిర్యానీ అంటే బిర్యానీ చేయలే ఏం చేయలేదు గురి తెచ్చి అయ్యో ఇంకోటి ఇవ్వ ఇంకోటి మళ్ళీ మాకు హవాలు లేకపోతే పిచ్చి లేకపోతే ఒర్రే పడుతున్నాం. పంటలే వాడు నిన్న చూసిన పంటలే వాడు అట్లమన్నాడు. తిన్నారు జిల్లా తిన్నారు మళ్ళీ తెస్తాడు. సరే రా రగ్గులు ఎక్కడరా మీ తాడా ఇంకోటిరా మీ తాడ రగ్గులు ఎక్కడి ఇంకోటి ఏడి ఎవరి లే ఏడి ఆ రగ్గులు గిట్ల ఉన్నాడు చూడు. రగ్గులు ఎక్కడిరా మీ తాడ రగ్గులు ఎక్కడి ఫస్ట్ రగ్గులు రగ్గులు ఎక్కడివి ఉండేది రే మాట్లాడి కూడా తీసుకో అది కూడా ఎట్లా ఏడికలు వచ్చింది నీకు ఎవడు తెచ్చి ఇచ్చిండు వాడు ఏడి 99 కదా ఏడి ఇటు వేడు తాళాలు నాతోనే ఉండే కదా అద్దంటే లేపు మనం నువ్వే రాత్రి తాళాలు నా దగ్గర ఉన్నాయి తాళం వేసే ఉంది వాడు ఎట్లా వేయండు రగ్గులేరు ఫస్ట్ రగ్గు తీసుకో వాడిని వీరే పంపించారని నాకు డౌట్ అందుకే మీకు ఒక పనిష్మెంట్ నేనైతే పంపించలే 7 నెంబర్ పంపించచ్చు మీరు వెళ్ళకుండా వాడు ఓడు పాంతలు ఆడిపోయినా మీరు పంపించినా మీకు ఒక పనిష్మెంట్ ఏవో ఇలా 2 రకాల పప్పులు ఉన్నాయి ఈ పప్పులు 2 వేరు వేసారంటేనే మీకు ఏదో తిండి
లేకపోతే ఆడు ఇంకోటి దొరికేదాకా మీకు తిండి లేదు. తిండి కావాలంటే వేరు చేయర్రి, ఎండుతామంటే ఇడిసబెట్టుర్రి. ఇలా మీకు ఉన్నది ఎట్లా అరే నా సైడ్ నుంచి మీకు ఒక ఫేవర్ రా, మీకు పనిష్మెంట్ తగ్గకుండా చేస్తా. పారిపోయాను కూడా మేమే పట్టుకొస్తాం. నాకు ఒక విషయం చెప్తాను, మీకు రగ్గులోడు తెచ్చిందా గీడే నాకు తెలియకుండా మీకు ఎవడో సాయం చేస్తాను, వాడు ఎవడో నాకు తెలియదు. వీడే ఎట్లా పోతుంది నేనాటావు నేను చెప్పాను ఎట్లా వేయండి. అదే నీతో నువ్వే ఒప్పుకున్నావు అనుకో, చెప్పాలి కూడా చెప్తా. నేను ఒప్పుకుంటా. ఒకవేళ నువ్వే పోయినట్టుగా అయితే ఆవిడ చెప్పినందుకు వానికి పనిష్మెంట్ ఉండదు, నీకు ఉంటుంది. ఎవడు చెప్పరు మీ ఇద్దరు ఎట్లా వేయండి. ఏనంగా తలాలు నాతోనే ఉన్నాయిగా. ఒక బొంగు ఇరిగిపోయింది, వాళ్ళకేం దొరికిపోయిండు. ఎవరు పోమన్నారు, ఎవరికి ఆకలేదు ఆడు పోయింది ఎవడు నాకు అది చెప్పు. ఎవరు పోమన్నారు ఆడు. నీ బొమ్మటే పోతావా? ఏదిరా అన్ని పొంగు మంచిగా ఉన్నాయిగా. అదే 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 గట్టిగా ఉంది కదా మీద అట్ట పెట్టినారా నా కళ్ళు కాపే. ఏంద్రా ఇది ఎక్స్పీరియన్స్ వీడే అట్ట పెట్టిరు. ఎవరి ఐడియా రా ఇది? వీళ్ళదే పాతకాలం ఖైదీ. ఒరే ఎన్ని రోజుల నుంచి నడుస్తుందిరా ఇది? నువ్వేనా? నేను కాదు. ఎట్లా పోసిరు దాన్ని అసలు? అరే నేను కాదు, ఆడికేం పోతాను వాళ్ళు చెప్పిర్రా. వీడే వీని చూసి వాడు పోయినట్టున్నాడు ఇట్లాకెళ్ళి. కావచ్చు తాళాలు నాతోనే ఉన్నాయి, ఎట్లా వేయండి అని నేను చూస్తున్నా. నేను అసలు ఓన్ అనుకున్నా, ఈ ఘోరంగా ఆకలేదట పొమ్మన్నాడు. నన్ను లేపనుండ్రి పోతావా అంత గిత్త అంటే మీరు ఇక బయటకు కూడా పోతారు. వీడే నేనే ఉమ్మరి. మీరు నా నౌకరు కూడా కొట్టట్టున్నారు రే. మీ సంగతి చెప్తారు ఇలా. వాడు కావాలి నాకు ముందుగా, పోయినోడు కావాలి. ఎటు వేయండు చెప్పలేరా? ఎటు వేయండిరా? బయట పోతుందా అంటే బర్త్డే బర్త్డే అంటే లేపిండు తినుమని. ఇంకా బయట బర్త్డే పోతా అనేగా. ఏం బర్త్డేరా? ఏడా ఆడికి పోతే ఇట్లా దొరుకుతారేమో. ఏడా వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ బర్త్డేనట. ఏడా వానికి ఉంది రే, ఇలా వాని తిరమర్ర ఎత్తా ఎవరు వచ్చినాక. ఒరే ఆ వెల్డింగ్ ఏం కొట్టినవరా? పైపు ఊసిపోయింది, పైపు ఊస కొట్టుకొని తీసుకుపోతుర్రు. అది కొట్టిరేమో వాళ్ళు, కొట్టుకోర్రో ఏమో. ఎట్లా కొట్టుకుర్రు ఏమో. ఇగో ఇంతనా ఇగో ఆర్పార్ అటు పోవచ్చు ఇటు రావచ్చు. ఇది జైలు లెక్క ఉందా? పైసలు తీసుకున్నాగా బరాబర్. మరి ఇంకా నాయం వీళ్ళిద్దరు కూడా పోలే, ఒకడే వేయండు. ఒక్కని పట్టుకురావాలి ఇప్పుడు మళ్ళా. ఎందాక వచ్చిందిరా మీ ఏరుడు? ఏరుడు అయితే వాడు దొరికితేనే ఇలా మీకు తిండి. కానీ ఇవి ఏర్తేగా ఏరితే కాదు పోయిన టిఫినా బందోబస్తు. ఇగో గినికి కూడా 2 టాకలు పెట్టేవో గినికి. ఇప్పుడు ఎట్లా పోతావు చూస్తాయి బందోబస్తు అయింది. నేను కూడా చెక్ చేసుకోవాలి అన్ని రాళ్ళు ఎట్లున్నాయి. మళ్ళీ ఎట్లా పోతారేమో ఏమన్నా అంటే ఏ పోయినాక మళ్ళీ ఉంచుదా ఇట్లా అంతేనా? అంతే మళ్ళీ కొట్టుకుంటారు వచ్చి. ఎట్లా పోయినారు నువ్వు? నన్ను కూర్చోవతావేం రా? దొరికిన రా కొడుకు. రాను దా ఏడుంటూ అలా ఏం చేస్తావు? లోపల వేసరే నీకు ఇప్పుడే అయిపోయింది అనుకున్నావా? నాడు బర్త్డే బర్త్డే అంటే ఆనందమైందా? పోయి వచ్చావు నిర్వీళ్ళే. నువ్వే కాబట్టి మా కారే అరే ఆవురా. మీ గురించి కేకులు తీసుకొని వచ్చిన. కేకా వీటి ఫస్ట్ మంచిగా మీ గురించి నేను తెస్తే ఎట్లా పోయినావు చెప్తలేవు. ఎట్లా పోయినా ఎట్లా నువ్వు మెల్లగా నాకు చెప్పకుండా పోయినావు. ఇప్పుడు చూసినా పోయినా. కేకులు తెచ్చినప్పుడు చూసినట్టు నిర్వేలోలే. ఈ పప్పులకేని ఈ పప్పు డివైడ్ చేసి ఆ పప్పు డివైడ్ చేయరా? డివైడ్ చేస్తున్నా తిండి పెడతాడా? ఎందుకు నువ్వు పారిపోయినావుగా. తింటురుగా మీరు కూడా. నేను తెచ్చిన ఏరితేంది ఇవన్నా నువ్వు పోయినప్పుడు మొత్తం ఏరి మళ్ళా కలిపినాం నీకోసమే. ఎందుకు కలిపినావు? నువ్వు ఏరా నీకు మళ్ళా ఏరు జనా నేరు. ఎవడు పోమన్నారా? నేను ఆకలి అవుతుంది. చెప్పబోతా అయిపోవా. ఎందుకు కొడుతున్నావు? ఏరుకోరి. మంచిగా నైట్ సట్గా బిర్యానీ తిన్నా. తిన్నావా? ఇలా తినవా? ఏం తినకుండా మా కోసం తినవా? మా కోసం ఏరు. నన్ను ఎందుకు కూస్తున్నావు? నువ్వు ఏరుతుంటే మాకు తిండి వస్తాడట. ఏరో మాకు తిండెట్లా మరి? తినకు కొడుతురు మెల్లగా. ఎవరా సపరేట్ చేసిన అట్నే ఉంచిన అయిపోగా.
మంచిగా నేను కాబట్టి కొరుకుతాంటి కదా వీడిని కొరుకు మరి ఏరు మరి ఏరు ఏరు మరి ఏరు మరి తిండెట్లా కొడుతా మరి కొరుకురా ఏరు కొరుకు మెడనేనా కొరుకు పట్టు. ఏరు 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 మరి ఏరు లేపుర్రా లేవురా అన్నం వచ్చింది. వచ్చిందా అన్నం వచ్చింది జైలు శిక్ష ఎన్నేళ్ళు 3 నెలలు 3 ఏళ్ళ 10 ఏళ్ళు గారా సార్ 10 నీరా అది 3 రోజులు 3 రోజుల మనం గిల్లతో ఉండేది వెరైటీగా అట్లా కలిపి గింది గిరేట ఉన్నాడు వీడు వస్తున్నాడు పోతున్నాడు ఇద్దరు 10 సంవత్సరాలేనా మీకు అందరికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది 26 జనవరి వస్తుంది ఆ ముంగట మిమ్మల్ని అందరినీ రిలీజ్ చేయమని ఆర్డర్స్ వచ్చినాయి. రిలీజా నేను ఎలా ఉంటా యాక్చువల్ గా 26 జనవరి దాకా ఉంచుదాం అనుకున్నాం కానీ మీకు అందరికి మిక్చర్ పొట్లాలు మిఠాయి వేస్ట్ అని చెప్పేసి వాడు పోరాట నేను ఎలా ఉంటా మంచిగా ఉండు ఇదే ఈ లైఫ్ మంచిగా ఉంది పోవుతాయినాడు వర్రి ఏ కూర్చో పోరి బాయ్ బాయ్ అరే డ్రెస్ ఆ పలకలు అన్ని అక్కడ ఆఫీసులో అప్పచెప్పర్రి మీ ఏమైనా ఉన్నాయా ఏ రావారా జైలకు గుంజుకు రావాలి మళ్ళీ జైలుకి వెళ్ళబోతున్నా అదే గుంజుకోవర్రా నర్రా వెళ్ళరా మళ్ళీ మమ్మల్ని కూడా మెత్తారు లోపల. వీడి ఇక్కడ తిండికి బాగా అలవాటు నాకు విషయం చెప్పుర్రి పొద్దుగా ఇడిచిపెట్టేదే ఉంటే ఇది ఎందుకు పట్టుకొచ్చారు? పారిపోయిన దానికి ఇడిసబెట్టిన దానికి తేడా ఉంటుంది కదా బర్త్డే ఇలానే అయిపోతుంది. సో మొత్తానికి గాయస్ ఇదే ఈరోజు మన జైల్లో ఓవర్ నైట్ సర్వైవింగ్ ఛాలెంజ్. సూర్యుడు బయటకు రాగానే ఇది క్లోజ్ చేసేది ఉండే కానీ మనం మచ్చగాడు పారిపోవట్లా కథ మొత్తం ఆగమైపోయింది. ఇది ప్రతిసారిలాగా ఇట్లా ఎట్లా అంటే ఓవర్ నైట్ మొత్తం దీంట్లోనే ఉండాలి అన్నట్టుగా షూట్ చేయలేదు. డిఫరెంట్గా వీళ్ళిద్దరిని సరే బయటకు అయితే పంపించినాము. మళ్ళీ చిల్లనే అనుకోండి కానీ మచ్చగాడు ఒక్కరు లేకుండే రాత్రిలో. సో ఇదే ఓవర్ నైట్ ఛాలెంజ్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.